అసలు చెప్పండి అమ్మా. ఇట్లా ఎవరైనా ఎందుకు రాలేదు, ఎట్లా వస్తారు? ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవ్వరు రాలేరమ్మా. ఇంతవరకు ఎప్పటిదాకా రాలేరు. ఆయన ఫ్యాన్స్ ఎన్ని మీడియాలో చెప్పినా నేను, ఆయన ఫ్యాన్సే చేసిరు సాయం. అదే అన్న చాలా పెద్ద పెద్ద సినిమాలలో పెద్ద పెద్ద సినిమాలలో మంచి మంచి హీరోలతో చేసి ప్రతి హీరోతో చేసి నేను బాలకృష్ణతో కూడా చేసాను, చిరంజీవితో ప్రతి హీరోతో చేసి నేను. మరి ఎందుకు రాలేరు, ఎందుకు ఫోన్ చేయలేరు అసలు నాకు ఏం అర్థమవుతలేదు. మన ఫేక్ న్యూస్ మాత్రం చాలా పెడుతుర్రమ్మా. చనిపోయిన మీద అబద్ధాలు ఆడతారమ్మా. ఒకటే ఇప్పుడు కూడా పిఏ చేసింది ఫోన్, ప్రభాస్ వాళ్ళ పిఏ అంట. ఆయన తాగి తాగి గుట్టుకలు తిని తిని చచ్చిపోయాడు, అందుకే ఆయన పైసలు ఇవ్వలేడంట ప్రభాస్. ప్రభాస్ తెలుసు ఆయన ఎట్లుంటాడో ఏంటోనని. ఈ మాటలు కూడా మాట్లాడుతున్నాను, నేను చెప్పాలి చెప్పమ్మా. అంటే ప్రభాస్ పిఏని కాల్ చేస్తున్నా చేసి చెప్తుండు, ప్రభాస్ చెప్పిండంట ఏమని, ఆయన తాగి తాగి గుట్టుకలు తిని తిని చచ్చిపోయాడు ఆయన, అందుకే నేను ఇయ్యలేను అని చెప్తుండంట. ప్రభాస్ గారు వాళ్ళ పిఏకి చెప్పమని చెప్తే ఆయన ఇప్పుడే ఒక 15 నిమిషాల ముందు. ఎవరు ఎక్కడ అని అడగలేదా ఆయన? మీరు నేను ఫోన్ చేసి మా బిడ్డ కోపం వచ్చి ఆయనకు అర్థమైపోయింది, తిట్టింది, రికార్డ్ చేసి పెట్టింది, కావాలంటే వినిపించమంటే వినిపిస్తుంది మా బిడ్డ ఇప్పుడు. అంటే మా అసోసియేషన్లో మెంబర్షిప్ లేక కూడా మా అసోసియేషన్ ఎందుకు తీసుకోవడం అంటమ్మా, అది మా ఇంట్లో చాలాసార్లు గొడవైంది దాని గురించి తీసుకోమని. నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని ఆయన అనుకోలేడు. ఆయన నాకు ఏమవుతుంది నేను ఎందుకు తీసుకోవాలన్నట్టుగా తీసుకోలేదు తప్పించి ఆయన కావాలని తాగాలని చేయాలని కాదు. అట్లా మా ఇంట్లో చాలాసార్లు గొడవైంది తీసుకో అని. అంత నాకు ఏమవుతుంది అన్నట్టుగా ఆలోచించింది తప్పించి ఎందుకు తీసుకోలేడమ్మా, అందుకే తీసుకున్నాను, అంతే తీసుకోలేము.